అధికారంలోకి రానివ్వండి, అంగన్వాడీల సమస్యలు పరిష్కారం చేస్తామనేసి హామీ ఇచ్చారు. అంగన్వాడీలు గత ప్రభుత్వంలో అనేక సంవత్సరాలుగా మేము పనిచేస్తున్నాము, కనీస వేతనం అమలు చేయట్లేదు, అయ్యా మాకు కనీస వేతనం ఇవ్వండి అని చెప్పేసి 42 రోజుల పాటు సమ్మె చేశారు. ఆ సమ్మె సందర్భంగా టెంట్ల వద్దకు వచ్చి ఇప్పుడున్న కూటమి అధికారంలో ఉన్నటువంటి అన్ని పార్టీల వాళ్ళు కూడా మా దగ్గరకు వచ్చి మీకు మద్దతు ఇస్తున్నాం, మీరు పోరాడండి, మేము అధికారంలోకి వస్తే మీకు వేతనాలు పెంచుతామనేసి హామీ ఇచ్చారు. వాళ్ళు 100 రోజులైంది, సంబరాలు చేసుకున్నారు, మాది మంచి ప్రభుత్వం, మంచి పాలన అని. అయ్యా మేము ఈ రోజు 2 సంవత్సరాలు అవుతుంది పోరాడి, మేము 42 రోజులు సమ్మె చేసి 2 సంవత్సరాలు అవుతుంది, ఇప్పటికీ అంటే 730 రోజులైంది, మా సమస్య పరిష్కారం చేయలేదు. కాబట్టి ఈ రోజు మళ్లీ రోడ్ల మీదకి వచ్చేటటువంటి దుస్థితి మీ ప్రభుత్వాలు కల్పించినాయి. మీరు ఆనాడు హామీ ఇచ్చారు కాబట్టి కనీస వేతనం 26,000 రూపాయల వేతనం ఇవ్వాలి, వేతనాలు పెంచాలి అనేసి ఈ రోజు మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా చేయాలి అని చెప్పేసి అదే విధంగా యాప్ల భారం ఈ రోజు అనేక రకాలుగా యాప్ల భారం పెరిగిపోయింది. అన్ని యాప్లు కలిపి ఒకే యాప్ చేయాలనేసి అదే విధంగా ఫేస్ యాప్ పెట్టారు. దాని అనేక చోట్ల నెట్ సౌకర్యం ఉండట్లేదు, అనేక రకాల మానసికమైనటువంటి పని ఒత్తిడి, పని భారం పెరిగిపోయింది. ఈ రోజు సెంటర్ అద్దెలు కూడా ఇవ్వనటువంటి పరిస్థితి ఉంది. నాణ్యమైనటువంటి సెల్ ఫోన్లు ఇవ్వాలి అనేసి అడుగుతున్నాం, తూతూ మంత్రంగా ఇస్తున్నాం అనేసి ప్రకటించి ఈ రోజు ధర్నాకి రాకుండా ఈ రోజు సెల్ ఫోన్లు ఇస్తాము, మీరు ధర్నాలకు వెళ్లకూడదు అని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల వీడియోలు బెదిరింపులకు గురి చేస్తున్నారు. మేము ఒకటే చెప్పదలుచుకున్నాం, ఉద్యమాలను చేస్తూ ఉంటే, పోరాటాలు చేస్తుంటే న్యాయమైనటువంటి డిమాండ్ల కోసమే, న్యాయమైనటువంటి సమస్యల పరిష్కారం చేయండి అని చెప్పేసి రోడ్ల మీదకి వస్తున్నాం తప్ప మేమేమి గొంతెమ్మల కోరికల కోసం ఈ రోజు రోడ్ల మీదకి రావట్లేదు. న్యాయమైన డిమాండ్ల కోసం వస్తున్నాం కాబట్టి ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చారు, ఇచ్చిన హామీని నిలబెట్టుకోండి అని చెప్పేసి ఈ రోజు మేము కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా చేస్తున్నాం. ఈ హామీలు కనుక అమలు చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా మరో పోరాటానికి అంగన్వాడీలు సిద్దమవుతారు, అందుకు ప్రభుత్వం బాధ్యత వహించాల్సి ఉంటది అని చెప్పేసి ఈ సందర్భంగా ఈ కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తున్నారు.